ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అబ్బో 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 హలో ఎక్కడికి అన్న దగ్గరికి వెళ్ళాలంటే ముందు నన్ను దాటి వెళ్ళాలి. ఆడు అన్న నువ్వు తమ్ముడు అన్నా బాగా అవమానిస్తున్నాను అన్న. ఆ చూపికి అర్థం ఏంటన్నా? ఆ బొక్కలో ఇలాంటి నాకు 100 జరుగుతూ ఉంటే నీదో లెక్క అంటున్నాడు. హలో ఇన్నాళ్ళు చేతికి దండలు కట్టుకొచ్చేవాళ్ళు ఇవాళ మెల్ల వేసుకొచ్చారు. పెద్ద బేరం తగిలిందేంటి? పెద్ద బేరం తగిలిందేంటి? హలో డి జోడీ టైటిల్ కొట్టినట్టు కళ వచ్చింది, అందుకే ఈ సంబరాలు. ఇంతకీ కళ సంగతి చెప్పు నాకు. ఆ కళ ఏంటి, ఏం జరిగింది? ఆ రోజు డి జోడీ ఫినాలే. ఓహో, గెస్ట్ గా మహేష్ బాబు గారు వచ్చారు. స్టేజ్ మీద నాకు ఆయన చేతికి టైటిల్ ఇస్తూ కొంచెం దూరంగా ఉండవు, ఇద్దరులో మహేష్ బాబు ఎవరో అర్థం కావట్లేదు అన్నారు నాతో. ఇందులో కొంచెం దూరంగా ఉండు అన్నది మాత్రం కరెక్ట్ అనిపిస్తుంది. మీసంతా హలో ఏం మాట్లాడుతున్నావు? నా ఫేస్ ఉండవు, కొంచెం దూరంగా ఉండు. ఇలాగే అన్నాడా? ఇలాగే అన్నాడా? ఒకే ఒక జీవితం ఇది చేయి జారిపోనీకు, మళ్ళీ రాణి ఈ క్షణాన్ని మన్ను పాదుకా నీకు. కష్టమనేది లేని రోజంటూ లేదు కదా, కన్నీరు దాటుకుంటూ సాగిపోగ తప్పగా. ఇప్పుడు ధైర్యంగా చెప్పగలను, నా ప్రశాంత్ మంచి కొరియోగ్రాఫరు. పుట్టుమచ్చి ఏంటి రాత్రి రాత్రి వచ్చింది? పుట్టుమచ్చ కాదు, దిష్టి చుక్క. అమ్మా దిష్టికి దిష్టి చుక్క. అరే నాన్న ఒకసారి పౌడర్ డబ్బా తీసుకురా. దేని పౌడర్ ఎందుకు? హలో సుధీర్, దృష్టి చుక్క ఎక్కడ ఉందని మాకు తెలియాలి కదా. సరే దిష్టి చుక్క ఎందుకు పెట్టావు? మామూలుగా చిన్నపిల్లలు పెడతారు దిష్టి తగలకుండా. నేను చిన్నపిల్లనే కదా. అబ్బా శేఖర్ మాస్టర్ చూసి ఏమన్నారు తెలుసా? ఆయన నాకు వినపడింది. ఏమన్నా? అదేదో అబ్బా చిచ్చి చిచ్చి అన్నారు. అలా మీరు అబ్బా చిచ్చి అంటున్నారు, అది ఎలా కదా. అబ్బా చిచ్చి చిచ్చి. అదిరిపోయింది. ఫ్లాలెస్. ఒక్కరికి ఫోన్ చేయాలి, ఎవరికి చేస్తా చెప్పు. నీ ఇష్టం, ఎవరికి చేయమన్నా చేస్తారు. సరే విష్ణు బ్రేక్ చేయి. నేను డి పోవే పోరా జబర్దస్త్ మానేస్తున్నా అని చెప్పు. ఆమె నమ్మాలి. షోలో లేవు, చాలా సీరియస్ మాట్లాడు. హలో విష్ణు, నేను డి పోవే పోరా జబర్దస్త్ 3 మానేస్తున్నాను. ఏం లేదు, మామూలుగా చిన్న ఇష్యూ అయింది. సో అందుకే డి పోవే పోరా జబర్దస్త్ 3 మానేద్దాం అని చెప్పని ఇప్పుడే జస్ట్ డిసైడ్ అయ్యా. యాక్చువల్లీ ఇప్పుడు డి షూటింగ్ జరుగుతుంది, చిన్న ఇష్యూ అయ్యి వెళ్ళిపోతున్నా, సెట్ లోంచి కూడా వెళ్ళిపోతున్నా. టాస్క్ లో బాగా ఇన్సల్ట్ చేశారు, నా వల్ల కాల. నేను చెప్పా ఇది మరీ టూ మచ్ గా ఉంది, నేను చేయలేను అని చెప్పా. చేయకపోతే ఆపేసేయండి అని చెప్పని అన్నారు. ఆపేయండి అంటే సరే అని చెప్పని ఇంకా నేను వాకౌట్ చేస్తా. ఇప్పుడు తెలీదు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మేబీ వద్దులే గానీ నువ్వు కూడా పోవే పోరా మానేస్తావా? నేను చేయట్లేదు కాబట్టి. సరే ఇదంతా కాదు, ఇప్పుడు నేను పోవే పోరా చేయకపోతే నువ్వు నా కోసం మానేస్తావా మానేవా? నేను రష్మిని కూడా అడిగా, నేను టీ చేయట్లేదు నువ్వు ఆగిపోతావా అని. షీ సెడ్ నో, నువ్వు పోవే పోరా మానేస్తానంటే ఐ నీడ్ సమ్ టైమ్ అన్నావు. ఓకే ఐ నో ఐఎమ్ లోన్లీ, బాయ్.
కాళ్ళ గజ్జలు కట్టుకోవడం ఏంటి బ్రో ఫ్యాషన్. నెక్స్ట్ వారం లంగావని వేసుకొస్తావేంటి? నెక్స్ట్ వారం లంగావని వేసుకొస్తావేంటి? ఈరోజు సుధీర్ గారి స్వయంవరం. ఇది స్వయంవరం డ్రెస్ కూడా. అయ్యో దేవుడా, ఎందుకే ఈ సింగిల్ పీస్ ఇలా చెక్కావు? నేను అడిగానా? అడగచ్చుగా. సింగిల్ పీస్ పోతే ఫుల్ ఫేస్ చెక్కేవాడు. నువ్వేంటి అసలు? ఆఫ్టర్ ఆల్ యాంకర్ నువ్వు, అర్థమైందా? నీ పని ఏంటి? నాలంటోళ్ళు వచ్చినప్పుడు నాలంటోళ్ళకి ఇంట్రో చెప్పడం. రాజాది రాజా, అది సర్పరాజా, సర్పరాజా, 6 అడుగుల ఆజాన బాహుడు. అందులో మొహం ఎక్కడుందో నన్ను మాత్రం అడగండి. అసలు గృహహింస చెయ్యడు, ఎందుకంటే ఇతను గృహంలో కంటే గుహల్లోనే ఎక్కువ ఉంటాడు. పదహారు ప్రాయంలో గర్ల్ ఫ్రెండ్ కావాలి. ఫ్రెండ్ యొక్క కవితను తెచ్చి నా యొక్క కవితని చెప్పి హృదయంలో చోటే పట్టంగా. మొత్తం స్టేజ్ మొత్తం తినేసింది. ప్రతిభ గారు ఇక్కడ రండి, ఇక్కడ రండి తొందరగా. నాకు ఆ జిమ్ కు వెళ్ళడానికి భయం, ప్లీజ్ ఆ బాయ్స్ కి ఇవ్వండి. పని చెప్తున్నారు ఇప్పుడు, ఏమిటి నాకు అర్థం కావట్లేదు. నాకు ఆ జిమ్ కు వెళ్ళటానికి భయం, సో నాకు అంటే బ్రదర్ లాగా ఒక హెల్ప్ చేయాలి. గుండె నీదేలే. చూడలే మాత్రం ఇంకో డంబులు ఉన్నాయా అక్కడ ఆయన ఒక దాంతో. ఇప్పుడు అర్జున్ రెడ్డి ప్రియతమా నన్ను పలకరించు ప్రణయమా. అసలు మీ ఇద్దరు చేస్తే ఎంత బాగుంటుంది ఆ కెమిస్ట్రీ. మేము చాలా మిస్ అవుతున్నాం ఆ కెమిస్ట్రీ. నాకు అర్థమైంది ఎందుకు ఇలా జరుగుతుందో. ఈ ప్రాబ్లం నేనే సాల్వ్ చేసుకుంటాను ప్లీజ్. ఓకే. రష్మి, ఐఎమ్ సో సారీ. నాకు తెలుసు లాస్ట్ ఎపిసోడ్లో జరిగిందని నువ్వు చాలా హర్ట్ అయ్యావని చెప్పని. దీన్ని మన పర్సనల్ లైఫ్లోకి తీసుకొచ్చి నువ్వు హర్ట్ అయ్యి ఇలా ఉంటే నేను చూడలేను, నేను ఉండలేను. నువ్వు ఎప్పుడు నాకు ఒక విషయం చెప్తూనే ఉంటావు, నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావో లేదో తెలియదు కానీ నువ్వు మాత్రం ఏడుస్తే నేను చచ్చిపోతాను. అలాంటిది నువ్వు నన్ను నిజంగా పోయే వారం ఏడ్పించావు సుధీర్. నిజం చెప్పాలంటే అట్ దిస్ పాయింట్ నువ్వు చెప్పేదానికి నేను ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అనేసి నాకు నిజంగా అర్థం కావట్లేదు. ఇంత రిక్వెస్ట్ చేశాను, నువ్వు ఇంత మాత్రం ఆలోచించలేదా? ఇన్ని సంవత్సరాలు జర్నీ చేసాం, 6 years నుంచి మనమిద్దరూ ఒకరికి తెలుసు. అలాగే డి అనేది 3 seasons కలిసి చేసాం. ఇంత జర్నీ అయ్యాక, ఇంత ర్యాపో షేర్ చేసిన తర్వాత కూడా ఐ లిటరలీ బెగ్డ్ యూ,
కానీ ఇప్పుడు నేను నీకు ఒక మాట చెప్తున్నా సుధీర్, నువ్వు ఎప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో పడినా, నీకు ఎట్లాంటి హెల్ప్ కావాలన్నా, నీకు ఎన్ని ఛాన్సులు కావాలన్నా నేను నీకు ఇస్తా. ఇందాక నువ్వు నా మాట అడిగావు, నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను, నేను చచ్చిపోతాను వేడుస్తాలో తెలియదు కానీ వేడిస్తాను చచ్చిపోతాను. ఎస్, లాస్ట్ టైం నువ్వు ఏడకపోయినా ఆల్మోస్ట్ నువ్వు హట్ అయ్యావని తెలిసినందుకే ఆల్మోస్ట్ చచ్చిపోదాం అనుకున్నా. బట్ కానీ నేను చచ్చిపోతాను, నిన్ను నాకన్నా బాగా చూసుకున్నాడు ఎవడు రాడు రష్మి. అట్లీస్ట్ బాగా చూసుకోవడానికి కాకపోయినా నువ్వు చీ అన్నా, చేదురుంచుకున్నా, నువ్వు చిరాకు పడినా అవన్నీ భరించడానికి ఒకటి కావాలి కదా. ఆ ఒక్కడిని లైఫ్ లాంగ్ ఎప్పుడు నేనే ఉంటాను రష్మి నీ దగ్గర. Oh my God!